గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. పోక్సో కేసులో అరెస్ట్ అయ్యారు బండి సాయి భగీరథ్. చర్లపల్లి సెంట్రల్ జైల్లో ఉన్నారు ఆయన. అయితే ఆయన పోక్సో చట్టం చాలా సీరియస్గా సివియర్గా ఉంటుంది కాబట్టి ఆధారాలు కూడా ఆయనకి వ్యతిరేకంగా బలంగా ఉన్నాయి కాబట్టి ఇప్పట్లో బయటికి రాడు. ఆ చట్టంలో కనుక దోషిగా తేలితే 20 సంవత్సరాలు జైల్లో మగ్గాల్సిన పరిస్థితి, లేదంటే జీవితాంతం జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఉందని చెప్పి ఇలాంటి చర్చ జరుగుతుంది. అంత సీన్ ఏమీ లేదు. కొద్ది రోజుల్లోనే బండి సాయి భగీరథ్ బయటకు వచ్చేస్తాడు చూడండి అంటున్నారు శేఖర్ భాష. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు, మాట్లాడదాం. ఈ పాయింట్ జడ్జి ముందు పెడితే తప్పకుండా ఆయనకు బెయిల్ వస్తుందని చెప్పి నొక్కి మరి చెప్తున్నారు. అసలు ఆ పాయింట్ ఏంటి, ఉన్నటువంటి సీనియర్ లాయర్లకి ఆ పాయింట్లు ఎందుకు తట్టలేదు, క్లియర్గా మాట్లాడదాం ఈ వీడియోలో. నమస్తే. నమస్తే భాషా గారు. పోక్సో చట్టం చాలా సీరియస్. చిన్నపిల్లల మీద లైంగిక దాడులు చేస్తే చాలా కఠినంగా శిక్షలు ఉంటాయి. ఆ కేసులు ఇప్పటి వరకు ఉన్నటువంటి డే టు డే అప్డేట్ చూస్తే ఆయనకి వ్యతిరేకంగానే కనిపిస్తుంది ఏది చూసినా. ఇంక ఇప్పట్లో బయటకు రాడు, బెయిల్ కూడా అంత ఈజీ కాదు అని జరుగుతుంది. కానీ మీరేమో అలాంటి పరిస్థితులు ఏం లేవు అంటున్నారు. చెప్పండి. యాక్చువల్గా కరెక్ట్ పాయింట్ కనుక, ఈ పాయింట్ కనుక జడ్జి గారి ముందుకు వెళ్ళుంటే ఒక 2 రోజుల ముందు వాదోపవాదాలు జరిగినప్పుడు ఆయన నిజంగానే యాంటిసిపేటరీ బెయిల్ వచ్చేసి ఉండేది, లేకపోతే ఇంటరిమ్ బెయిల్ అయినా వచ్చిండేది. అసలు పోక్సో కేసులో ఇంటరిమ్ బెయిల్ రాదు, యాంటిసిపేటరీ బెయిల్ రాదు, అసలు బెయిల్ రాదు అనే వాళ్ళందరికీ కూడా నేను సాక్ష్యాలతో ఇప్పుడు ప్రూవ్ చేయబోతున్నాను. సో దీనికన్నా ముందు ఒక్క విషయం, ఆయన జైలుకి వెళ్ళారు అని నువ్వు చెప్పావు కదా, ఒక్క విషయం నేను ఎవరన్నా సరే మూలాకథలకి వెళ్ళిన వాళ్ళు ఈ నా మాటగా ఒకవేళ కనుక ఆయన కనుక కలిస్తే ఒక్క విషయం ఆయనకి చెప్పాలి మనం. బండి భగీరథ్ గారు కావచ్చు, లేకపోతే వాళ్ళ తండ్రి గారు కావచ్చు, ఆయన పెద్ద పొజిషన్లో ఉన్నారు, చట్టాలు చేసే పొజిషన్లో ఉన్నారు వారు. ఈ రోజున ఆయన జైల్లోకి వెళ్ళినప్పుడు రిమాండ్ ఖైదీలు అంటే వాళ్ళు దోషిగా ఖరారు చేయబడాల. అవును, జస్ట్ నింద మోస్తున్నారు, యేసుక్రీస్తు సెలవు మోస్తున్నట్టు ఆయన వాళ్ళు నింద మోస్తున్న ఖైదీలుగా ఉన్నవాళ్ళు. ఇలా కొన్ని వేల మంది అదే చర్లపల్లి జైల్లో ఉన్నారు. దీంట్లో చాలామంది నిర్దోషులుగా బయటికి రాబోతున్నారు. కానీ వాళ్ళు ఈ జైల్లో గడిపిన జీవితం, వాళ్ళు పోగొట్టుకున్న దాన్ని ఎవరు తిరిగిస్తారు? దీనికి బాధ్యులు ఎవరు? పోక్సోలో ఎటువంటి సాక్ష్యాలు ఆధారాలు లేకపోయినా సరే జస్ట్ ప్రైమా ఫేసి ఉంటే, ఇద్దరు కలిసి ఉన్నాం కొన్నాళ్ళు అని తెలిస్తే చాలు, నిన్ను తీసుకెళ్ళి లోపలేసే చట్టం. అంటే నువ్వు నిజంగా దోషిగా ప్రూవ్ చేయకపోయినా పర్లేదు, నేను తీసుకెళ్ళి లోపల పడేస్తారు. ఇంత దారుణమైన క్రూరమైన చట్టం దీన్ని తీసుకొచ్చిన మన ప్రభుత్వాలు. అంటే అతను బయట ఈరోజు ఈయనకి తెలుస్తుంది, బండి భగీరథకి ఆ కష్టం ఏంటో ఆయనకి తెలిసింది. ఆయనలాగా ఇలా చేయని తప్పుకి ఎంతమంది మగ్గుతున్నారు జైల్లో అనేది ఆయన చూస్తారు ఇవాళ. అట్లీస్ట్ ఆయన బయటకు వచ్చినప్పుడు ఆయన ఎట్లాగో ఎదగాలనుకుంటున్నాడు కాబట్టి నాయకుడిగా, ఎంతసేపు ఈ మహిళోద్ధరణ అని చెప్పి దాంట్లో ఏదో ఓట్లు తెచ్చుకుంటారు, ఫ్రీ బస్సులు ఇచ్చేస్తారు, ఇలాంటివి కాకుండా నిజంగా తప్పు చేయని వాళ్ళు ఇలా వందల వేల మంది మగ్గుతున్నారు. పోక్సో చట్టాలు మార్చాలి అని చెప్పి సుప్రీంకోర్టు జడ్జి సైతం, హైకోర్టు జడ్జిలు సైతం రోజు మొత్తుకుంటున్నారు. వాళ్ళు 16 ఏళ్ళకి తీసుకురండి, దీన్ని 18 ఏళ్ళకి చేయకండి, ఇది సరికాదు, 16 ఏళ్ళకి విచక్షణ ఉంది. 2012 దాకా 16 ఏళ్ళ ఉన్నది మీరు సడన్గా 18 ఏళ్ళు చేశారు. మైనారిటీ ఏజ్ గురించి మాట్లాడలే నేను. శృంగారంలో అమ్మాయి పాల్గొనడానికి ఒప్పుకోలు తెలపగలిగిన వయసు 16 అని 2012 దాకా ఉంది. 2012లో ఒక ఆయన పెద్ద ఆయన సడన్గా ఏదో మేల్కొన్నారు. ఆయన ఇది కరెక్ట్ కాదు, అమ్మాయిలకి అసలు ఏం తెలియదు, 2000 అప్పటి నుంచి 18 చేశారన్నమాట. సో నేను అనేది ఏంటంటే, చాలాసార్లు చూస్తుంటా నేను కొంతమంది కోసం స్టాండ్ తీసుకొని వాళ్ళు తప్పు లేదు అని నేను నమ్మినప్పుడు, వాళ్ళ కోసం నిలబడినప్పుడు, అయిపోయిన తర్వాత వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటుంటారు. అరే మనలాగా ఇంకొకటి కాకూడదు, వాళ్ళకి మనం హెల్ప్ చేద్దాం అని కూడా చాలా తక్కువ మందికి ఉంటుంది. సో నేను అనేది ఏంటంటే, అట్లీస్ట్ ఈయన దగ్గరుండి ఇటువంటి రిమైండ్ ఖైదీలను చూసి వాళ్ళ బాధలు తెలుసుకున్న నేపథ్యంలో అందరూ తప్పులు చేసి ఉండరు. కానీ ఈయనకి అర్థమవుతుంది ప్రేమించడం నేరం కాదు, ఇద్దరు ప్రేమించుకున్నారనే విషయం తెలుసు. కానీ ఏ గ్రౌండ్లో ఆయన లోపల పెట్టారు? మైనర్ అమ్మాయిని నువ్వు ప్రేమించావు, మైనర్ అమ్మాయిని లైంగికంగా వేధించావు, లైంగిక దాడి చేశారు, ఇది కదా లైంగిక దాడి అంటే వాళ్ళ దృష్టిలో శృంగారం. ఇప్పుడు నీకు
నిరంజన్ రెడ్డి గారు ఈ కేసులో చూపించిన సాక్ష్యాల్లో చాలా క్లియర్ కట్గా ఈ అబ్బాయి జనవరి 7వ తేదీ నుంచి ఆ అమ్మాయితో బ్రేకప్ అన్నాడు. ఆ అమ్మాయికి రెస్పాండ్ అవ్వలేదు. ఆ అమ్మాయి విపరీతంగా ఫోన్లు చేసింది. ఒకవేళ కనుక ఈ అబ్బాయి లైంగిక దాడే చేసుంటే వీళ్ళు అన్నట్టుగా జనవరి 1వ తేదీ రాత్రి అర్ధరాత్రి సెలబ్రేషన్స్లో ఆ అమ్మాయి మెంటల్గా హ్యూమిలియేట్ అయిపోయి కుమిలిపోయి ఏడ్చి ఏంటి నా బతుకు అనుకున్నప్పుడు మళ్ళీ ఇటువంటి వాడికి ఫోన్ చేస్తుందా? ఏమైనా సరే వదిలిపోయింది దరిద్రం అనుకుంటుంది తప్ప, లేకపోతే వాడి మీద ఏదైనా కేసు పెట్టాలనుకుంటుంది తప్ప, నువ్వు వస్తావా రావా, నువ్వు రాకపోతే నేనే ఎండ్రిన్ తాగుతా, ఫినాయిల్ ఏదో తాగుతా అని చెప్పి ఆత్మహత్య చేసుకుంటాను నువ్వు నా దగ్గర రాకపోతే అని మెసేజ్. అంటే దాని అర్థం ఏంటి? ఈయన చేసిన పనికి ఆవిడ కుమిలిపోయి ఆత్మహత్య చేసుకుంటుందా? అలాంటప్పుడు ఈయనకి ఏ రకంగానూ చెప్పదు కదా కుమిలిపోయి ఆత్మహత్య చేసుకునేట్టయితే. అండ్ వాళ్ళ కంప్లైంట్లో కూడా క్లియర్ కట్గా ఏం రాస్తారు తల్లిదండ్రులు, ఈయన చేసిన దానికి రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా హీ షైడ్ అవే. అంటే వీళ్ళిద్దరూ కలిసి ఉన్నారు ఆ రోజున, లేకపోతే అంతకుముందు ఆగస్టులో ఒకసారి, సెప్టెంబర్లో ఒకసారి, అక్టోబర్లో ఒకసారి, 5ంటికి ఒకసారి, 6ంటికి ఒకసారి, 7ంటికి ఒకసారి అన్నట్టు ఇలా ఉన్న నేపథ్యంలో ఉన్నన్నాళ్ళు ఉండి ఒక రోజున ఆయన రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం. రెస్పాన్సిబిలిటీ అంటే వాళ్ళ తల్లిదండ్రుల ఉద్దేశంలో ఏంటి రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటి? ఇన్నాళ్ళు ఆవిడని ప్రేమగా చూసుకున్నావు, ఆవిడ తర్వాత కూడా ప్రేమగా చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ నీది అని వారి ఉద్దేశమా? ఇన్నాళ్ళు ఆవిడ్ని ఆలన పలన గోరు ముద్దలు తినిపించుకోవడాలు, రకరకాల టూర్లు వేయడాలు, ఇవన్నీ కూడా ఏవైతే చేసావో సడన్గా నువ్వు ఒక రోజున మానేసావు. మానేస్తే అమ్మాయి బాధపడిపోతుందయ్యా. అమ్మాయి బాధ తీర్చాల్సిన బాధ నీకుంది కదా, నువ్వు వచ్చి రెస్పాన్సిబిలిటీ తీసుకో అంటే వాళ్ళ ఉద్దేశంలో రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అనే మాటకి అర్థం ఏంటి అని ఎవరు అడగట్ల. ఏంటి దాని అర్థం నువ్వు చెప్పు. ఆయన రెస్పాన్స్ అంటే ఇప్పుడు దరిద్రం వదిలి మీకు అర్థమైంది ఏంటి? ఆ రెస్పాన్సిబిలిటీలో మీకు అర్థమైంది ఏంటి? ఒకటి, పెళ్లి చేసుకోవాలని. ఓకే, మీరిద్దరు కలిసి తిరిగారు, ఇన్నాళ్ళు చేశారు కాబట్టి ఇట్లా అమ్మాయిని అర్ధాంతరంగా వదిలేసిపోవడం కరెక్ట్ కాదయ్యా, నా కూతుర్ని అన్యాయం చేయకు, మీరు తిరగాల్సినంత తిరిగారు కదా అందరికీ తెలుసు, ఆ అమ్మాయి నువ్వు లేకపోతే బతకలేని పరిస్థితిలో ఉంది, చచ్చిపోతానంటోంది, తాగుతానంటుంది, ఎండ్రి తాగుతాను లేకపోతే తాగుతానంటుంది, ఇది నాకు తండ్రిగా నాకు చాలా బాధాకరమైన విషయం తల్లిగా, సో దయచేసి వచ్చి మా అమ్మాయిని ఏలుకో, సరే పెళ్ళి ఎప్పుడైనా చేసుకో, అమ్మాయికి నువ్వు దూరం అయిపోతే అమ్మాయి బతకలేకపోతుంది, విరహం అదే అక్కడ కనబడుతుంది. ఎందుకంటే ఏ రోజైతే ఆ అబ్బాయి బ్రేకప్ చెప్పేసి, సరే అబ్బాయి బ్రేకప్ చెప్పడానికి ఆ అబ్బాయి చెప్తున్న రీజన్ ఏంటి, ఎవరో ఇద్దరు ముగ్గురితో బాయ్ ఫ్రెండ్స్తో వేరే ఎఫ్ఐఆర్లు ఏవో ఉన్నాయని అబ్బాయికి తెలిసిందని తర్వాత దూరం పెట్టాడు అనే విషయం ఆ అబ్బాయి చెప్తాడు. అతను కంప్లైంట్లో చెప్పాడా ఇది? కంప్లైంట్లోనూ మరి బయటకు వచ్చింది. అంటే ఇప్పుడు అంటే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు సెప్టెంబర్లోనూ అక్టోబర్లోనూ తర్వాత డిసెంబర్ 31 రోజు ఇదంతా జరిగింది. జరిగిన తర్వాత ఇంకా కలుసున్నాం ఇన్ని రోజులు, నీ మీద నాకు మోజు తీరిపోయింది, ఇంకా నాకు వద్దు, నా అవసరం లేదు, ఇలాంటి నెగిటివ్ మైండ్ సెట్తోనే చేసున్నాడు అని చెప్పి ఎందుకు అనుకోకూడదు? నెగిటివ్ పని అయిపోయింది కాబట్టి ఇంక నువ్వు నాకు అవసరం లేదు, ఇలాంటి ఉద్దేశం బండి సాయి భగీరథ్కి ఉండి ఆమెను వదిలించుకునే ఉద్దేశంతో బ్రేకప్ చెప్పాడు అని ఎందుకు అనుకోకూడదు? అలా అనుకున్నప్పటికీ పోనీ అలాగే అనుకుందాను అన్నట్టుగా, సరే అయిపోయింది, ఎంజాయ్ చేసేసాను అయిపోయింది అని అతను వెళ్ళిపోతే అది అత్యాచారం కాదు, ప్రామిస్ చేసి మోసం చేయడం. అత్యాచారం వేరు, నిన్ను పెళ్లి చేసుకుంటాను లేకపోతే నీతో జీవితకాలం ఉంటాను అని చెప్పి ఒక ప్రామిస్ చేసి అబ్బాయి సడన్గా హీ షైడ్ అవే. దీనికి నేను అబద్ధం చెప్తుండొచ్చు కాక, ఆ అమ్మాయికి లేని సంబంధాలు అంటకడుతుండొచ్చు కాక, బట్ వాట్ హీ డిడ్ విత్ హర్ ఈజ్ ఎ రొమాన్స్. అప్పటిదాకా జరిగింది రొమాన్సే తప్ప అతను ఒక రోజున వద్దన్నంత మాత్రం అప్పటిదాకా జరిగింది ఏమిటి, అత్యాచారం అయిపోదు కదా, జరిగింది రొమాన్సే, ఇద్దరికి ఇష్టపూర్వకంగానే జరిగింది ఏ రోజైనా సరే, తర్వాత ఆయన వద్దన్నాడు. అయితే ఇక్కడ పోక్సో చట్టంలో ఆమె మైనర్ అయితే అది ఇష్టపూర్వకం ఇష్టపూర్వకం కాకపోయినా నేరమే, ఇది చట్టంలో ఉంది కదా. ఇక్కడ దాకా ఒప్పుకుంటే నేను మిగతా చెప్తా. ఇది వాళ్ళు కూడా ఒప్పుకున్నారు, ఎందుకంటే కంప్లైంట్లో చాలా క్లియర్ కట్గా రాశారు. సో ఇప్పుడు ఆ అమ్మాయికి ఇష్టపూర్వకంగానే కలిసి ఉన్నారు అనేది ఎస్టాబ్లిష్ అయిపోయింది, అందరికీ తెలుసు. ఎందుకంటే ఒకవేళ మీకు అక్టోబర్లో ఫస్ట్ వీళ్ళు ఒక ఇన్సిడెంట్ రిపోర్ట్ చేశారు, ఇప్పుడు అంటే అప్పుడు రిపోర్ట్ చేయాలి, అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు అక్టోబర్లో ఒక ఇన్సిడెంట్ జరిగిందండి, తర్వాత నవంబర్లో ఒకటి జరిగిందండి, తర్వాత డిసెంబర్లో ఒకటి జరిగింది. అక్టోబర్లో ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మీరు అప్పుడు రిపోర్ట్ చేయకపోగా మళ్ళీ ఆ అబ్బాయిని పదే పదే అలౌ చేశారు మీ ఇంటికి. ఆ అబ్బాయిని ఎంట పెట్టుకొని అల్లుడిలాగా తిప్పారు, ఊరంతా ప్రపంచం అంతా తిప్పారు. ఎవడైనా సరే కూతుర్ని హ్యూమిలియేట్ చేసి లేకపోతే ఆవిడ్ని ఇంత చేసిన వాడిని మళ్ళీ కూతురు దగ్గరికి రానిస్తారా? పాయింట్ నెంబర్ 1 లేదు. దే ఆర్ హ్యాపీ. వాళ్ళ మెసేజ్లో అర్థమవుతుంది, ఆ అమ్మాయి టికెట్లు బుక్ మై షో టికెట్లు పంపిస్తుంది ఈ అబ్బాయికి, మందు పార్టీలకు వెళ్తున్నారు. అండ్ ఇంకొక అబద్ధం కూడా ఏంటంటే ఆ అమ్మాయికి బలవంతంగా మందు పోసాడు, ఇది మీకు కూడా తెలుసు. ఆ అమ్మాయి
ఆల్రెడీ హుక్కా కొడుతోంది, మందు కొడుతోంది, ఇవన్నీ కూడా వీడియోలు బయటకు వచ్చినాయి. నేను ఆ వీడియోలు చూడలేదు. వీడియోలు ఉన్నాయి, అవి ఉన్నాయి, బయటకు ఉన్నాయి. సో చాలామంది ఏం చేస్తున్నారంటే ఇప్పుడు అయ్యయ్యో అవన్నీ చూపించకూడదు, ఆ అమ్మాయి క్యారెక్టర్ మీద మీరు ఇటువంటి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు, అది ఇది అని చెప్పి మాట్లాడు. ఇప్పుడు నువ్వు ఒకడి మీద వాడు ఒక అత్యంత పాశవికంగా, క్రూరంగా, మృగాడులాగా అత్యాచారం చేశాడని చెప్పి వాడి మీద అంత నిందలేసినప్పుడు, అయ్యా నా తప్పు లేదు, నేను బలవంతంగా ఆ అమ్మాయికి పోయలేదు, అమ్మాయికి అలవాటు ఉంది చూడండి అని చెప్పి ఆయన చూపించుకోకూడదు. ఇప్పుడు నీ మీద నిందేసినప్పుడు నేను నిర్దోషం చూపించుకునే హక్కు నీకు ఉందా లేదా? ఉందిగా. దట్స్ వాట్ పోక్సో సేస్. బర్డన్ ఆఫ్ ప్రూఫ్ ఈజ్ ఆన్ యూ, యూ షుడ్ ప్రూవ్. ఇప్పుడు ఆ అబ్బాయి అదే చేశాడు. ఇప్పుడు అది కోర్టులో చేయొచ్చు కదా, మీడియాలో పెట్టడం దేనికి అని కూడా అడగచ్చు. మరి మీరు మీడియాలో అవమానం చేస్తే మీడియాలోనే కదా అతను కాపాడుకోవాలి. మీడియాలో అందరు దుమ్మెత్తిపోస్తున్నారు కదా, ఇతను ఒక అత్యాచారి, క్రూరుడు, అత్యంత కామం చేస్తున్నారు కదా. మరి ఇప్పుడు ఆయన అందుకనే బయటపెట్టాడు. ఆ అమ్మాయికి ఈయన బలవంతంగా మందు పొయ్యలేదు అనేది ఎస్టాబ్లిష్ చేశారు నిరంజన్ రెడ్డి గారు మన కోర్టులో. అది ఫొటోస్తో సహా చూసిన వాళ్ళు ఎవరికైనా అర్థమైపోద్ది. అది కేవలం ఒకవేళ అది ఎందుకు జరిగింది అంటే ఆ అమ్మాయి ఒప్పుకోకపోయినా కూడా మద్యం మత్తులో వచ్చిన కన్సెంట్ కూడా కన్సెంట్ కాదు. గుర్తుపెట్టుకో, ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అద్భుతమైన పాయింట్. ఎందుకంటే అదే మద్యం మగవాడు తాగి చేస్తే వాడు లైబుల్, అదే మద్యం ఆడవాళ్ళు తాగితే వాళ్ళకి కన్సెంట్ ఇచ్చినా కుదరదు. అదేంటి, మద్యం మత్తులో వీడు కూడా విచక్షణ కోల్పోయి చేసే అవకాశం ఉంది కదా. నీకటండి రాయితీలు ఏం లేవు. ఇద్దరు మందు కొడతారు, ఈ వెళ్ళి కంప్లైంట్ పెట్టుకుని అదే సార్ అదే నేను మత్తులో తెలియక చేసేసాను సార్ అంటే కుదరదు. ఆవిడికి మాత్రమే తెలియదనే హక్కు ఉంది, నీకు తెలియదనే హక్కు లేదు. అదేనా? ఓ మగాడ, ఓ మృగాడ, ఓ దరిద్రుడా తెలుసుకో. ఈ దేశంలో ప్రేమించడం అంటే ఒక టెర్రరిజం లాగా, ఒక మర్డర్ చేసిన వాడికన్నా, ఒక డ్రగ్స్ స్మగ్లింగ్ చేసిన వాడికన్నా దారుణమైన నేరం అని తెలుసుకోవాలి. అబద్ధం కాదు, అతిశయోక్తి అంత మాత్రం కాదు. ఇప్పుడు 20 ఏళ్ళు జైలు శిక్ష ఎవరికి పడుతుంది చెప్పండి? సీరియల్ కిల్లర్లకు పడుతుంది, టెర్రరిస్ట్ చేస్తాడు కసబ్ లాంటి వాడికి పడుతుంది, ప్రేమించిన వాళ్ళకి పడుతుంది. మైనర్ని కాదు, నువ్వు మేజర్ని ప్రేమించినా ఇదే గతి. మన స్టూడియోలో మనం చేసి నీకు గుర్తుందో లేదో, విజ్ఞాన జ్యోతి కాలేజ్ అబ్బాయి, ఆ అబ్బాయి ఏం చేశాడబ్బా, ప్రేమించాడు, ఒక సంవత్సరం పాటు ఉన్నారు. ఆ అమ్మాయి ఏం చేసింది, వేరే వాడిని చూసుకుంది. ఈ అబ్బాయి ఆ విషయంలో ఆ అమ్మాయికి దూరం అయ్యాడు. ఆ అమ్మాయి వేరే వాడిని ప్రేమించిందని జస్ట్ ఈ అబ్బాయి హీ స్టేడ్ అవే ఫ్రమ్. ఆ అమ్మాయి చూసావు నువ్వు కూడా మెసేజ్? చూసా. ఎన్ని రీల్స్ పంపించింది, తప్పు అయిపోయింది, నన్ను క్షమించు, నా లైఫ్లో నన్ను తీసుకో. ఆఖరికి వాళ్ళ అమ్మ కూడా తప్పు నువ్వు చేసి ఆ అబ్బాయిని ఎందుకంటావే అన్న మాటలు కూడా మనం విన్నాం. అవును. ఇవన్నీ ఎక్కడో ఒక చోట ఒక తప్పు జరిగిన తర్వాత అమ్మాయి తప్పు తెలుసుకొని నన్ను క్షమించు అన్నా కూడా అబ్బాయి క్షమించకపోవడంతో ఎందుకు క్షమించు, ఏదో రకంగా నేను నా కాళ్ళ దగ్గర తెచ్చుకుంటా అని చట్టాన్ని వాడి ఇలా చేస్తాను. సో ఇప్పుడు ఆ అబ్బాయి నిజంగానే ప్రేమించారు అంతే కదా, అబ్బాయి ఏం అత్యాచారం చేయలేదు కదా, క్లియర్ కట్గా తెలుస్తుంది మనకి అన్ని సాక్ష్యాలతోటి. కానీ అబ్బాయి జైలుకి పోయడా లేదా? ఆ అబ్బాయి వాళ్ళ ఒక రేపిస్ట్ సెక్షన్లో పెట్టుకుని లోపలికి పోయడా లేదా? ఇక్కడ మేజరా మైనరా అనేది ఇర్రిలవెంట్. మగాడనేవాడు మేజర్ అయినా మైనర్ అయినా ఒక అమ్మాయిని ప్రేమిస్తే మన దేశంలో మన చట్టంలో అది ఒక మర్డర్ చేసినంత సమానంతో చూడబడే నేరం. మర్డరు, డ్రగ్స్ స్మగ్లింగు, టెర్రరిజము, తర్వాత ప్రేమించడం, తర్వాత వీటన్నిటికి ముందు ప్రేమించడం. ఏం చేశారు మన చట్టాలని అంత దరిద్రంగా? సరే నేను ఎక్కడికి వెళ్ళిపోతున్నాను కోపంలో, బట్ స్టిల్ ఇలా ఇవాళ ఆయన జైల్లో 100 మంది ఖైదీలు పరిచయం కాబోతున్నారు. నాయకుడు అయ్యే నిజమైన లక్షణాలు ఉంటే ఇటువంటి దీనికోసం పోరాడాలి, ఇటువంటి చట్టాలు రూపుమాపాలి. నాలాంటి వాడు చేస్తే నోరు కంఠశోష తప్ప పెద్ద. బట్ అటువంటి ఇప్పుడు ఆయన బెయిల్ వచ్చే మార్గం ఏంటి చెప్పండి? ఎస్, బెయిల్ రావడం అనేది నువ్వు చెప్పావు ఇందాక. ఇప్పుడు మనం అందరం ఒప్పేసుకున్నాం క్లియర్ కట్గా ఆవిడ కన్సెన్షువల్గానే వెళ్ళింది. ఎందుకంటే ఆవిడ డ్రైవ్ చేసుకుంటూ తీసుకెళ్ళింది, ఈయన డ్రైవ్ చేసుకుంటూ తీసుకెళ్ళాలి. ఇంకొక అద్భుతమైన పాయింట్ ఏంటంటే, చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఒకడు నీ పక్కన లేకపోతే ఒక అమ్మాయి నీ పక్కన డ్రైవింగ్ చేసుకుంటూ నేను తీసుకెళ్తుందంటే వాట్ డూ యూ థింక్? ఆ అమ్మాయి మేజర్ అని అనుకుంటారు కదా ఎవరన్నా. డ్రైవింగ్ అనేది ఎవరికి వస్తుంది? ఐ మీన్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది మేజర్ అయితే వస్తుంది. సో నువ్వు డ్రైవింగ్ చేస్తున్నావు అంటే ఆటోమేటిక్గా ఎవడన్నా సరే నీకు లైసెన్స్ ఉందని అనుకుంటాడు తప్ప నువ్వు ఎదవా, నువ్వు దొంగ, నువ్వు ఒక కేడి, దొంగతనంగా డ్రైవింగ్ చేస్తున్నావు అని అనుకోడు కదా. చాలామంది రూల్స్ అతిక్రమించి డ్రైవింగ్ చేసేవాళ్ళు కూడా ఉంటారు కదా. ఉంటారు, కానీ మనం అనుకుంటామా అంటున్నాను. ఒక పక్కన నువ్వు లేకపోతే ఒక ఓలాను ఒక క్యాబ్ బుక్ చేశాడు, ఏమనుకుంటావు? అతను డ్రైవింగ్ చేస్తాను, నాకు లైసెన్స్ ఉందని డ్రైవింగ్ చేస్తున్నా అనుకుంటారు కదా. నువ్వు ఒకళ్ళు ఇంటికి వెళ్ళావు, పదరా నేను తీసుకెళ్తా అని చెప్పి డ్రైవింగ్ చేస్తున్నా అంటే మనకు అర్థం ఏంటి? డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా సిటీలోకి ఎవడన్నా నడుపుతాడా? పోలీసులు పట్టుకుంటే ఎంత ఇది అవుతుంది, బండి సీజ్ చేస్తే ఇది అవుతుంది కదా.
ఆ బండిని సీజ్ చేయబోగా ఈ బండిని సీజ్ చేసి లోపలేశారు. సరే విను, అంటే Clear cut గా- తీసుకెళ్ళేటప్పుడు డ్రైవింగ్ వచ్చా లేదా అని చూస్తారా, వీడికి లైసెన్స్ ఉందా? డ్రైవింగ్ వచ్చింది, డ్రైవింగ్ వచ్చా లేదా అంటే నువ్వు గ్రౌండ్లో ప్రాక్టీస్ చేస్తున్నావు అనుకో, ఓహో నేర్చుకుంటున్నావు, నీకు లైసెన్స్ ఉందా లేదా అని అడగచ్చు. నువ్వు డైరెక్ట్గా మెయిన్ రోడ్లో నడిపిస్తున్నావు అంటే బై డిఫాల్ట్ ఏ ఇంగితం ఉన్నవాడు ఎవడైనా సరే వాడు ఏమనుకుంటాడంటే నువ్వు నీకు లైసెన్స్ ఉండే నడుపుతున్నావు అనుకుంటారు, అంతే. Okay. అంతేగాని వేరే. సో ఇక్కడ మెన్స్ రియా అని ఒకటి ఉంటుంది కోర్టులో. మెన్స్ రియా అంటే ఏంటంటే ఇంటెన్షన్. నువ్వు ఇంటెన్షనల్గా ఆ అమ్మాయి మైనర్ అని తెలిసి కూడా నువ్వు చేస్తే అది తప్పు. ఇక్కడ ఈ అమ్మాయి డ్రైవింగ్ చేస్తున్న నేపథ్యంలో ఈ అబ్బాయికి ఏమనిపిస్తుంది, మేజర్ కదా అని అనిపిస్తుంది, లైసెన్స్ ఉంది కదా అని అనిపిస్తుంది. ఓకే, ఇవి డ్రైవ్ చేస్తుంది కాబట్టి, ఇవి మేజర్ కాబట్టి ఈమెతో నేను ఉండొచ్చు అనుకున్నాడా? అనుకుని ఉండొచ్చు. ఆమె మైనర్ అనే డౌట్ ఎక్కడ రాలేదంటున్నాను. మేజర్ కాబట్టి ఉండాలా ఉండకూడదు అనేది పక్కన పెడితే ఆవిడ మైనర్ అనే డౌట్ ఎక్కడ రాలేదు ఆయనకి అంటున్నా. ఈవిడ మేజర్ కాబట్టి ఉండాలనుకుంటే అది మళ్ళీ ఒక థాట్ ముందు నుంచే ప్రీ ప్లాన్డ్గా, అలా కాదు. ఆవిడ డ్రైవింగ్ చేస్తుంది కాబట్టి ఎక్కడ డౌట్ రాలేదు ఆయనకి మైనర్ అని. సో అది చాలా కీలకమైన పాయింట్. దీనికి తోడు ఆమె 2 డిఫరెంట్ బర్త్డే సర్టిఫికేట్లు పెట్టుకుంది, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లు 2008, 2010. సో ఆయన పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు వాదిస్తూ ఆ రకంగా చూసినా ఈ రకంగా చూసినా ఆవిడ అప్పటికి మైనరే కదండి, 2008 అన్నా 2010 అన్నా ఈ రెండింటికి సమాధానం ఉంది. కానీ ఆవిడ 2021లో బండి నడిపేసుకుంటూ వెళ్ళి ఒక కానిస్టేబుల్ని గుద్దేసి ఆ కేసు అయితే అది వాళ్ళ నాన్న మీద ఛార్జ్షీట్ అయింది. సో ఇదేంటయ్యా అంటే, సరే అండి అప్పుడప్పుడు తెలియక ఇట్లా నువ్వు ఉన్నావే, ఏదో కొంతమంది నడిపేస్తారు కదా, డ్రైవింగ్ రాకపోయినా నడిపేసి గుద్దేస్తారు కదా, మరి అప్పుడు ఏదో ఒకటి చెప్పడానికి ఎక్కువ వేసి చెప్పుకుంటే కాస్త ఇది ఉంటుంది కదా అని. కానీ నువ్వు గమనించు, 2021 నుంచి ఇప్పటికి ఎన్ని రోజులు, 5 ఏళ్ళు. ఇప్పుడు ఆవిడ 17 ఏళ్ళు కదా, 17 ఏళ్ళలో 5 ఏళ్ళు తీసి 2021కి ఆవిడ ఏళ్ళు ఎన్ని ఏజ్? 12 ఏళ్ళకి ఎవరన్నా బండి నడపగలరా? సైకిల్ నడపగలవు, లేకపోతే మహా అయితే స్కూటరు, గేర్లెస్ స్కూటర్ నడపగలరు. 12 ఏళ్ళకి అబ్బాయిలు కూడా నడపలేరు, ఈవిడ బండి నడిపేసింది. కొంచెం కామన్ సెన్స్ వాడితే ఎవరికైనా సరే 12 ఏళ్ళ అమ్మాయి కారు నడపగలరా చెప్పండి. పాయింట్ నెంబర్ వన్ అది. అక్కడ ఏజ్ క్లియర్ కట్గా అది కాదు. ఓకే, మేబీ ఒక 14 ఏళ్ళు 15 ఏళ్ళ అమ్మాయి అయితే వాళ్ళు చెప్తున్నట్టుగా నిజంగానే 15 ఏళ్ళు ఉండాలి. నిజం చెప్తున్నాను కదా, 15 ఏళ్ళు అంటే ఎంత, 10th క్లాస్ వాళ్ళు నడిపారంటే ఏదో కొంత ఉత్సాహంతో చేశారని. 12 ఏళ్ళ కాళ్ళు కూడా అందవే కింద. అట్లీస్ట్ కనీసం 12 ఏళ్ళకి ఆవిడ హైట్ ఎంత, 12 ఏళ్ళకి ఆవిడ హైట్ ఎంత ఉండింది, ఆ హైట్లో నిజంగా నీకు స్టీరింగ్ అందుతుందా, కాళ్ళు అందుతాయా, ఎలా డ్రైవింగ్ చేస్తావు అదైనా చూడాలి కదా. 12 ఏళ్ళకి 7th క్లాస్ 8th క్లాస్ పిల్లలు, 7th క్లాస్ 8th క్లాస్ పిల్లలకి దిళ్ళు వేసుకుని ఇట్లా పైకి చూడాలి, దిళ్ళు వేసుకుని పైకి చూస్తే కింద కాలు కూడా అందదు. నాకు తెలిసిన వాళ్ళు చేసిన వాళ్ళు ఉన్నారు, ట్రై చేసి వెళ్ళి గుద్దిన వాళ్ళు ఉన్నారు. ఓకే, ఇది చాలా కీలకమైన మరి 2 పాయింట్. ఆవిడ అప్పుడు 15 ఏళ్ళే అయి ఉండాలి, లేకపోతే బండి నడిపే ఫిజికల్లీ ఇంపాసిబుల్. రెండోది, ఈవిడ బండి నడుపుతూ ఈయన తీసుకెళ్ళిన కారణంగా ఈయన ఆవిడ్ని మైనర్ అనే దృష్టితో ఎప్పుడు చూసినాడు. బికాస్ షీఈస్ డ్రైవింగ్ ద వెహికల్, హీ ఫీల్స్ షీఈస్ మేజర్ అని ఫీల్ అవ్వడం కూడా కాదు, మైనర్ అనే డౌట్ వచ్చలేదు ఆయనకి. సో మెన్స్రియా అంటే ఇంటెన్షన్ అనేది లేదు. ఇకపోతే ఇవన్నీ కాదండి, మేము డేట్ ఆఫ్ బర్త్ హాస్పిటల్ నుంచి తెచ్చుకున్నాం కాబట్టి ఆ జార్జ్ ఫెర్నాండెస్ హాస్పిటల్లో ఆవిడ పుట్టిన దాని ప్రకారం ఆవిడ ఇప్పటికీ మైనరే. 17 సంవత్సరాల 364 రోజులైనా ఆవిడ మైనరే కాబట్టి ఇతను శిక్షార్హుడు అన్నావు. బాగుంది. ఇప్పుడు డిఫాక్టో విక్టిమ్, నార్మల్ విక్టిమ్ అని ఉంటుంది. డిఫాక్టో అంటే చట్ట ప్రకారం, అంటే దానిలో బుక్స్లో రాసిన విధంగా, అది న్యాయ ప్రకారం వేరు, చట్ట ప్రకారం వేరు. న్యాయ ప్రకారం చూసే విధం వేరే ఉంటుంది అనమాట. సో ఇప్పుడు నీకు ఒక చాలా కీలకమైన జడ్జిమెంట్, మన డిఫెన్స్ లాయర్ గారు నిరంజన్ గారు చాలా జడ్జిమెంట్లు ఆవిడకి ఓటంకించి చెప్పారు. ఆ పోక్సో కేసులో ఇట్లా, ఈ పోక్సో కేసులో ఇట్లా అని చెప్పుకొచ్చారు బెయిల్ కోసం. ఎక్కడెక్కడో మధ్యప్రదేశ్ సంకలో పిల్లని పెట్టుకొని ఎక్కడెక్కడో ఎతికారని అనిపించింది నాకు. మన జానీ మాస్టర్ కేసుకు సంబంధించిన జడ్జిమెంట్ పట్టుకొచ్చాను నేను. జానీ మాస్టర్ గారికి చాలామంది అంటున్నారు కదా, అందరికీ ఎవరైతే చెప్తున్నారో పోక్సో కేసులో బెయిల్ రాదు, లేకపోతే ఏంటి యాంటిసిపేటరీ బెయిల్ రాదు, ఇంటరిమ్ బెయిల్ రాదు, ఇప్పుడు ఇంపాసిబుల్ అనే వాళ్ళకి చెప్తున్నా. జానీ మాస్టర్ అరెస్ట్ అయిన 9వ రోజునే ఆయనకి ఇంటరిమ్ బెయిల్ వచ్చింది. మరి అదే కేసు కదా. ఇప్పుడు ఆ కేసులో బాధితురాలుగా చెప్తున్నటువంటి ఆ డాన్సర్ మైనరా ఆ టైంలో?
ఆవిడ కంప్లైంట్ ఇచ్చేప్పుడు అంటే సడన్గా అదేదో 5 ఏళ్ల తర్వాత ఆవిడకి గుర్తొచ్చింది. అలాగే సో అక్కడ అంటే నేను ఎందుకు కోట్ చేస్తున్నా అంటే ఆయన ఈ పాయింట్ చెప్పుండాల్సింది. ఇప్పటిదాకా ఎవరైనా ఇచ్చారా ఇంటరిమ్ బెయిల్ పోక్సో వాళ్ళకి అంటే ఎస్ జానీ మాస్టర్కి ఇచ్చారు అని ఆయన చెప్పుంటే అవునా అని షీ కుడ్ హ్యావ్ రెఫర్డ్. అదే హైకోర్టులో ఆ పక్క బెంచ్లో జస్టిస్ శ్రీదేవి గారు ఇచ్చిన తీర్పు అది. అంటే ఏ గ్రౌండ్స్ మీద జానీ మాస్టర్కి బెయిల్ వచ్చింది? ఒకటి ఇంటరిమ్ బెయిల్, తర్వాత యాంటిసిపేటరీ బెయిల్, తర్వాత బెయిల్, ఈ 3 రకాలు. ఇంటరిమ్ బెయిల్కి సంబంధించి ఏంటంటే ఏదన్నా ఒక విపరీతమైన కాజ్ ఉండాలి. అంటే సడన్గా తండ్రి చచ్చిపోయాడు, కొరువు పెట్టడానికి వెళ్ళాలి, లేకపోతే తల్లి సడన్గా గుండెపోటు వచ్చింది, ఆవిడని చూడడానికి వెళ్ళాలి, ఆఖరి కోరిక, ఇలాంటివి ఏదన్నా. సో జానీ మాస్టర్ కేసులో ఆయనకి నేషనల్ అవార్డు వచ్చింది. అవును. సో అది ఈయన దోష నిర్దోష తెలియకుండా ఆయన హక్కుని మనం లాక్కోవడానికి తప్పు అనే కోణంలో ఆయనకి ఇంటరిమ్ బెయిల్ ఇవ్వడం జరిగింది. సో ఇక పోతే జడ్జిమెంట్ కాపీ ఇంటరిమ్ అండ్ అలాగే మామూలు బెయిల్ కాపీలో ఇక్కడ అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే చాలామంది వాదిస్తున్నారు 18 ఏళ్ల లోపు అమ్మాయి ఇష్టపూర్వకంగా దిస్ ఈజ్ ద కేస్ హియర్, ఇష్టపూర్వకంగానే ఆయనతో ఉంది, అయినా కూడా అది చెల్లదు అని, అది అత్యాచారం కింద పరిగణించాలని చెప్తున్న వాళ్ళందరికీ కూడా ఈ జడ్జిమెంట్ ఒక చెంపపెట్టు లాంటిది. జానీ మాస్టర్ కేసులో ఇచ్చిన జడ్జిమెంట్. సో జడ్జి గారు ఏం చెప్తారంటే, సరే కంప్లైంట్లో డిలేని గురించి చెప్పారు ఆవిడ, ఎప్పుడో జరిగిన దానికి ఇప్పుడు కంప్లైంట్ ఇస్తే సస్పీషియస్ వస్తాయి, అలాగే ఈ కంప్లైంట్లు కూడా సేమ్ అదే టైప్లో 4 నెలల తర్వాత అంతా కూడా పక్క లీగల్ టర్మ్స్లో రాసుకొని రావడం అనేది ఆయన చూపించారు. బట్ ద మెయిన్ పాయింట్ ఇక్కడ ఏంటంటే admittedly the victim and the petitioner the accused have participated in consensual relation. వాళ్ళిద్దరూ ఇష్టపూర్వకంగానే శృంగారంలో పాల్గొన్నారు. ఓకే, ఇక్కడ కూడా అదే ఇష్టపూర్వకంగానే ఉన్నారు, కానీ కన్సెంట్ చెల్లదు అనేది కదా మన పాయింట్. దీనికి ఇది ఇచ్చిన నెక్స్ట్ లైన్ మీ అందరికీ కూడా కనువిప్పు కావాల్సిన లైను, ఇది ఖచ్చితంగా చూడాల్సిన తీర్పు. ఇది ఇక్కడే కాదు, దేశవ్యాప్తంగా అనేక హైకోర్టులు, సుప్రీంకోర్టులు, ఢిల్లీ హైకోర్టులు ఇచ్చిన తీర్పుల్లో ఉన్న మెయిన్ క్రక్స్ ఇదే. కాకపోతే ఇది మన పక్కనే జరిగిన కేసు, అదే హైకోర్టులో పక్కన జరిగిన కేసు. ఇప్పటిదాకా ఎక్కడ కూడా 16 ఏళ్ళు పైపడిన అమ్మాయి రొమాంటిక్ రిలేషన్ అంటే ఇష్టపూర్వకంగా ఉన్న రిలేషన్లో పెట్టబడిన కేసుల్లో ఎవ్వడికీ శిక్ష పడలేదు అనేది పాయింట్ నెంబర్ 1. ఓకే, ఇక ఈ జడ్జిమెంట్లో ఇది చూడండి. డిఫాక్టో కంప్లైనెంట్ అంటే ఆ విక్టిమ్, అమ్మాయి ఎవరైతే ఉందో, అపియర్స్ టు బి మేజర్. ఓకే, అపియర్స్ టు బి అంటే నిజానికి చూడడానికి ఎలా ఉంది అనేది. షీ ఈజ్ మెచ్యూర్డ్ ఎనఫ్ టు టేక్ హర్ ఓన్ డిసిషన్ అంటే చూడడానికి ఆవిడ మేజర్ లాగా అనిపిస్తుంది, ఆవిడ తన ఓన్ డిసిషన్స్ తను తీసుకోగలిగిన కెపాసిటీ తనకి ఉంది అని మేము నమ్ముతున్నాం. అంటే ఇక్కడ చట్టం చెప్పేది కాదు, ఆయన చట్టమూర్తి కాదు, న్యాయమూర్తి. చట్టం ఒకటి చెప్పచ్చు, కానీ అది నిజంగా సరిపోతుందా అనేది న్యాయం. ఆ చట్టం అనేది ఈ కేసుకి యాప్ట్ అవుతుందా లేదా, లేదంటే మనం ఓన్గా ఏదైనా డెసిషన్ తీసుకునే అవకాశం ఉందా అని చెప్పి జడ్జి భావించాలి. సో ఇక్కడ జడ్జి గారు భావించింది ఏంటంటే, ఈ అమ్మాయి ఒకవేళ మైనర్ అయినా కూడా మేజర్లాగా కనిపించడంతో పాటు ఆవిడ సొంతగా డిసిషన్ తీసుకునే కెపాసిటీ ఉందని నేను భావిస్తున్నాను. అంటే నాకు ఆవిడ మేజర్ లాగా అనిపిస్తుంది. బర్త్డే ఏదైనా కావచ్చు కాక, ఆవిడ ఆధార్ కార్డు చూపించింది, ఆవిడ క్లియర్ కట్గా ఇప్పుడు ఈవిడ చూపించినట్టే అప్పట్లో ఆవిడ కూడా ఆధార్ కార్డు చూపించింది, ఇదిగో నేను మైనరే అని చెప్పి అంతా చెప్పుకున్నా కూడా స్టిల్ ఐ ఫీల్ షీ కుడ్ టేక్ హర్ ఓన్ డిసిషన్. వాళ్ళు ఇష్టపూర్వకంగానే ఉన్నారు కాబట్టి ఇక్కడ ఏం రాస్తారంటే, this court is of the considered view that the petitioner alone cannot be made liable for the consensual acts. ఇద్దరు కలిసి చేసిన దానికి ఒక్కళ్ళనే మనం తప్పు పట్టడం కరెక్ట్ కాదు. ఇద్దరు ఇష్టపూర్వకంగానే ఉన్నారు కాబట్టి ఒక్కళ్ళనే మనం బాధ్యుల్ని చేయడం కరెక్ట్ కాదు. అండ్ మిగతాది ఏదన్నా ఉంటే ఇప్పుడు నేను బెయిల్ ఇస్తున్నాను, ట్రైల్లో చూసుకోండి. ఇన్ ద సెట్స్ ఆఫ్ ఇంటరిమ్ బెయిల్, ఇది బెయిల్ ఇంటరిమ్ బెయిల్ అప్పుడు అవార్డు వచ్చినప్పుడు ఇంటరిమ్ బెయిల్ ఇచ్చారు. సో దెర్ ఈస్ క్లియర్ పాసిబిలిటీ, ఈవెన్ ఇట్ ఈస్ ఏ పోక్సో కేస్, క్లియర్ పాసిబిలిటీ జానీ మాస్టర్ కళ్ళ ముందు కనబడుతున్న ఎగ్జాంపుల్. అండ్ జానీ మాస్టర్ కేసులో ఆయనకి హెల్ప్ అయిన ఎవిడెన్సెస్లో సేమ్ టు సేమ్ ఉంది. ఇక్కడ ఏంటి,
ఏజ్లో తేడా. ఇక్కడ ఆ అమ్మాయి ఏజ్లో కూడా తేడా అనేది మనం చూపిస్తున్నాం. ఒకటి సరే 2 రకాల ఏజ్లో క్లారిటీ వచ్చేసిందిగా. ఇప్పుడు వాళ్ళు పుట్టిన హాస్పిటల్ నుంచి తీసుకొచ్చారు, దాన్నే పరిగణలోకి తీసుకున్నారు కదా. పరిగణలోకి తీసుకోవాల్సిన చాలా ఇంకా ఇంపార్టెంట్ అంశం ఏంటంటే నీకు అసలు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లు మార్చుకుంటూ ఉండాల్సిన బుద్ధి ఏంటి? ఏ ఫ్రాడ్ చేయాలనే ఉద్దేశం లేకపోతే నీవు డేట్ ఆఫ్ బర్త్లు ఎందుకు మారుస్తున్నావు? రకరకాల డేట్ ఆఫ్ బర్త్లు నీకు ఎందుకు? పోలీసుల దగ్గర ఒకటి, జిహెచ్ఎంసీ దగ్గర ఒకటి, లేకపోతే తర్వాత ఇంకో చోట ఇంకోటి. అంటే ఏ డాక్యుమెంట్స్ అండి అవి మార్చిన డేట్ ఆఫ్ 2008లో ఒక డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, 2010లో ఒక డేట్ ఆఫ్ సర్టిఫికేట్ ఎలా ఉంటాయి ఒక మనిషికి? ఏదో ఒక తప్పుడు కార్యం చేయాలనుకునే ఉద్దేశం కాకపోతే యాదృచ్ఛికంగా ఎవడో వచ్చి పెట్టాడు కదా అట్లా. ఓకే, ఏదైనా కేసుల నుంచి తప్పించుకోవడానికి క్రియేట్ చేసిన నుంచి తప్పించుకోవడానికో లేకపోతే ఏదైనా, లేకపోతే 2 ఏళ్ళు డిమ్కి కొట్టావయ్యా నువ్వు చదువులో, ఇప్పుడు అది కవర్ చేసుకోవడం కోసం ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ వెనక్కి పెట్టేసి 10th క్లాస్కి వచ్చేటప్పటికి 2010 వేసాం అనుకో, 2008 కాకుండా. సో మరి పెద్ద అమ్మాయి అయినా కాకుండా రేపు ఫ్యూచర్లో వేటికైనా సరే పనికి వస్తుంది. ఏజ్ బార్లు అయిపోతాయి కదా చాలాసార్లు. ఏది ఐఏఎస్లు ఐపీఎస్లు రాయాలంటే పర్టికులర్ ఏజ్ లిమిట్ అని చెప్తారు. ఇవే సో ఏజ్ తగ్గించుకుంటే ఏ రకంగా భవిష్యత్తులో ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో చేస్తూ ఉంటారు కొంతమంది. అవును, జనరల్గా అమ్మాయిలు ఏజ్ దాచిపెట్టుకోవాలని కోరుకుంటారు హీరోయిన్లు. బట్ సరే ఆవిడ మైనర్ కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళ నాన్న వాళ్ళే చేసి ఉండాలి, మనం వాళ్ళ నాన్న వాళ్ళే అడగాలి ఎందుకు ఇట్లాంటివి చేస్తున్నారు అంటే. ఇక్కడ పాయింట్ క్రెడిబిలిటీ. వీళ్ళు చెప్పే మాటల్లో మనం విశ్వసించచ్చా లేదా అంటే వీళ్ళ బిహేవియర్ ఎలా ఉంది? అబద్ధాలు చెప్తున్నారు, మోసపూరితమైన డాక్యుమెంట్లు ప్రొడ్యూస్ చేస్తున్నారు డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించి. అలాగే పోలీసుల దగ్గర అబద్ధాలు చెప్పారు 15 ఏళ్ళు అని చెప్పి. సో ఇవన్నీ చూస్తుంటే ఏమవుతుంది అంటే క్రెడిబిలిటీ లేదు వీళ్ళు చెప్పే దాంట్లో అనేది అక్కడ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఎప్పుడైతే ఒక చిన్న డౌట్ వచ్చినా బెనిఫిట్ ఆఫ్ డౌట్ షుడ్ గో టు ద ముద్దాయి. ఇక్కడ జానీ మాస్టర్ కేసులో ఇదే డౌట్ వచ్చింది. ఏంటి, ఈ అమ్మాయి ఏజ్ 16, 17 అని చెప్తోంది, కానీ 18 ఏళ్ళు పైబడిన వాళ్ళు వెళ్ళే కాంపిటీషన్కి ఇవిడ వెళ్ళింది, డి జోడి. అదే కదా అప్పుడు. అవును. సో అంటే వాళ్ళు తప్పు చేశారా? మళ్ళీ వాళ్ళైతే అన్ని వెరిఫై చేసుకునే కదా తీసుకెళ్లారు. సో అక్కడ ఫేక్ ప్రొడ్యూస్ చేసి ఉండొచ్చు. ఇక్కడ ఏమవుతుందంటే క్రెడిబిలిటీ ఈజ్ అట్ స్టేక్. దానివల్ల పాయింట్ నెంబర్ 1 ఒక డౌట్ రావాలి. అంటే యాజ్ ఇట్ ఈస్గా జానీ మాస్టర్ కేసులో ఏం జరుగుతుందో. ఓకే, ఇప్పుడు వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లు కూడా కొంత గందరగోళం అవకతవకలు ఉన్నాయని చెప్పి అదోకే. మొన్న శనివారం రోజు అర్ధరాత్రి ఆయన రిమాండ్కి పంపించేటప్పుడు ఏజ్ విషయంలో జడ్జి ఏమని భావించారండి? ఈమె మైనర్ అని చెప్పి ఆ ధృవీకరణ జరిగిపోయిందా ఆ బెంచ్లో? లేదు, అక్కడ ధృవీకరణ ఏం జరగలేదు. కానీ ఒక క్వశ్చన్ ఎందుకు డిఫెన్స్ లాయర్ అడగలేకపోయారు, లేకపోతే జడ్జి గారు అయినా అడగలేకపోయారు అనేది ఈ క్వశ్చన్. అంటే ఇక్కడ 3 రకాల డేట్ ఆఫ్ బర్త్లు కనబడుతున్నాయి కదండి. ఒకటి 2008, ఒకటి 2010, ఇంకోటేమో 2021లో 15 ఏళ్ళు అని చెప్పిన ఛార్జ్ షీటు. ఇందులో ఏది కరెక్ట్ అంటే మా వాళ్ళు వెళ్ళారండి, మా పోలీసులు అక్కడికి వెళ్ళి జార్జ్ ఫెర్నాండెస్ హాస్పిటల్లో అంతా చెక్ చేస్తే అది 2008 అని వచ్చిందండి. సో కాబట్టి ఇదే మీరు తీసుకోండి అంటే తీసుకుందాం సరే, కానీ ఇవన్నీ ఎందుకు వచ్చినాయి? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్? మీరు అబద్ధాలు చెప్తున్నారు, మోసాలు చేస్తున్నారు, ఎందుకు ఎవరిని మోసం చేయడానికి ఈ డాక్యుమెంట్లు సృష్టించారు? క్రెడిబిలిటీ లేదు మీకు, ఎందుకు చేశారు అని అడిగినప్పుడు ఇలాంటి అబద్ధాలు చెప్పిన వాళ్ళు ఇప్పుడు అబద్ధాలు చెప్పలేరా? జడ్జి కూడా ఇలా అన్నారా నేను అడుగుతున్నా. అడగలా, అదే అంటున్నా, అక్కడతో ఆగిపోయింది ఆర్గ్యుమెంట్. ఓకే, జడ్జి గారు మేబీ అడుగుదాం అనుకున్నారో లేకపోతే ఏదో సమ్ దాట వేసారో ఏదో అయింది మొత్తానికి అక్కడ. అది ఏం లేదు. సో అలాగే అబద్ధాలు చెప్పడం అనే దాని గురించి వస్తే మందు బలవంతంగా పోసాడు, గరాటా పెట్టి నోట్లో, ముక్కు మూసి నోట్లో పోసారా? ఆవిడకి ఆల్రెడీ అలవాటు ఉందనేది క్లియర్ కట్గా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు వాళ్ళు. అది ఆయన అక్కడ కూడా ఎస్టాబ్లిష్ చేశాడు. సో ఇక్కడ అబద్ధాలు చెప్తున్నారు వీళ్ళు అనేది అర్థమవుతున్నప్పుడు క్లియర్ కట్గా నువ్వు ఇందాక అన్నట్టు మనం మధ్యలో అక్కడ ఆగిపోయాం. ఏంటి, ఈ అబ్బాయి మోసం చేసి ఉండొచ్చు. ఏది, పెళ్లి చేసుకుంటానని చెప్పి, లేకపోతే ఏదో మొత్తానికి లైఫ్ లాంగ్ నీతో ఉంటానని చెప్పి వీళ్ళిద్దరు ఉండకుండా వాట్ దిస్ అమౌంట్స్ టు బ్రీచ్ ఆఫ్ ప్రామిస్, మైట్ బి చీటింగ్. లైక్ ఈ మధ్యకాలంలో ధర్మేంద్ర అనే ఆయన పెట్టాడు, నన్ను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ప్రామిస్ చేసి నా దగ్గర కోట్ల కొట్టేసి ఇప్పుడు మొహం దాటేసింది. అంటే ఇప్పుడేంటి, ఈ అబ్బాయి మీద అత్యాచారం, ఈ అబ్బాయిని వాడుకొని వదిలేసింది అనే కోణంలో కనుక చూస్తే అదే కదా నువ్వు చెప్పేది. ఇప్పుడు ఈయన్ని వాడుకొని వదిలేశాడు, ఆవిడ ఈయన్ని వాడుకొని వదిలేసింది. ఇప్పుడు ఆయన మీద ఆవిడ మీద ఏం పెట్టారు? ఇక్కడ కేవలం చీటింగ్ మాత్రమే పెట్టారు.
వాడుకొని వదిలేశారు పాడుకొని వదిలేశారు అనేవి లేవు 2026లో. ఇప్పుడు ఏంటంటే ఏదైనా సరే ఒక బ్రేకప్ అయిపోయింది అనుకో, నీ దారి నువ్వు నా దారి నేను, అంతే. ఒకవేళ ఆ కోపానికి చాలామంది ఆడాళ్ళైన మగాళ్ళు ఏం చేస్తారంటే, మన రిలేషన్లో పాత ఫోటోలు ఉన్నాయి కదా, అది నీ నెక్స్ట్ బాయ్ ఫ్రెండ్కి పంపిస్తా, మీ ఇంట్లో చూపిస్తా, ఇలాంటివన్నీ చేస్తారు. అవి చేస్తే స్టాకింగో బ్లాక్మెయిలింగో ఆ కేసులు అవుతాయి తప్ప అది అత్యాచారం కాదు. అది చేసినంత మాత్రాన నువ్వు అత్యాచారం చేస్తున్నావు అని కేసు పెట్టడం కూడా కరెక్ట్ కాదు. ఒకవేళ ఈ అబ్బాయి అలాంటిది ఏదైనా చేసి ఉన్నా కూడా, ఈ అబ్బాయి వాళ్ళ నాన్న అన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు, ఏది వాళ్ళ ఇంటికి వెళ్ళి మీ అబ్బాయి ఇట్లా మా అమ్మాయితో తిరిగాడండి, ఇప్పుడు హీఈస్ గెటింగ్ అవే ఫ్రమ్ ద రెస్పాన్సిబిలిటీ. అంటే ఏంటి, ఇంకా తిరగాలి, రోజు మా అమ్మాయిని ముద్దు చేయాలి, గోరు ముద్దలు తినిపించుకోవాలి. ఇప్పుడు వద్దంటున్న నేపథ్యంలో మా అమ్మాయి చచ్చిపోవడానికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి, మేమేం చేయాలి? సో అన్నప్పుడు అయ్యా మా వాడు ఇది చెప్తున్నాడు, మీ అమ్మాయికి వేరే సంబంధాలు ఉన్నాయి అందుకనే దూరం పెడుతున్నాడు అంటే తప్పించుకోవడానికి చేసే పనులు తప్ప ఇవేం కాదు. వాట్ ఎవర్ వాళ్ళ మాట నిజమని అనుకున్నా కూడా అది ఏం కేసు అవ్వాలి? అత్యాచారం అవ్వాలా, లేకపోతే చీటింగ్ అవ్వాలా? జస్ట్ లైక్ ఇందాక మన ధర్మేంద్ర కేసులో అయినట్టు, ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకుంటానని చెప్పి 10 కోట్లు తీసుకొని మోసం చేశాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఆ 10 కోట్లు వెనక్కి ఇచ్చేయాలి, అంతే కదా. 10 కోట్లు వెనక్కి ఇచ్చేయడం తప్ప ఇంకేమన్నా పెట్టారా అమ్మాయి మీద? అలాగే ఈ అబ్బాయి కూడా ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకుంటున్నానని చెప్పి మోసం చేసిన నేపథ్యంలో ఏమైనా డబ్బులు ఏమైనా తీసుకుని ఉంటే డబ్బులు ఇచ్చేయాలి, అంతకుమించి ఏమైనా పెట్టడానికి లేదు కదా. భాష గారు నేనేమంటానంటే, డబ్బులు తీసుకుంటే ఆ డబ్బులు ఇచ్చాడు అన్నారు, మరి ఇక్కడ అత్యాచారం జరిగింది, లైంగిక దాడి జరిగింది కదా, ఒక అమ్మాయిని శారీరకంగా వాడుకున్న దాన్ని ఎట్లా తిరిగిస్తారు? వాడుకోవడానికి ఏమన్నా ఫోనా లేకపోతే ఇంకోటి ఏమన్నా? ఇద్దరు కలిసి ప్రేమపూర్వకంగా ఉన్నారయ్యా. మనిషిని మనిషిగా గుర్తించండి. ఆడవాళ్ళు వస్తువులు కాదు వాడుకోవడానికి. మనుషుల్ని ప్రేమించడానికి, వస్తువుల్ని వాడుకోవడానికి సృష్టించాడు దేవుడు, అంతే. ఎవరైనా సరే నన్ను వాడుకున్నాడు అంటే నిన్ను నువ్వు వస్తువుగా భావించుకున్నట్టే. అది ప్రేమ. రొమాంటిక్ రిలేషన్ని దాన్ని మనం ఆడవాళ్ళు అంటే నీ ఉద్దేశం ఏంటి, వాళ్ళు ఏమి ఆ రిలేషన్లో సుఖపడరు, వాళ్ళు చాలా కష్టపడి అరిగిపోతూ సబ్బులాగా ఏదో అయిపోయి నీకు కొవ్వొత్తిలాగా కరిగిపోతూ నీకు వెలుగునిచ్చి నువ్వంతా ఆ వెలుగునంతా ఆస్వాదించేసి సడన్గా వెళ్ళిపోతావా? ప్రేమ అనేది ప్రేమ. దీన్ని బ్లాక్మెయిల్ చేయడానికి వాడుకునే పదం ఏంటంటే వాడుకున్నాడు. నేను అదే చెప్తున్నాను, క్లియర్ కట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ధర్మేంద్ర అనే అబ్బాయి ఈ అమ్మాయి నేను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి నాతో తిరిగి నా దగ్గర ఇన్ని కోట్లు ఎంతో తీసుకొని మోసం చేసింది అన్నాడు. మరి ఇప్పుడు ఏంటి, ఈ అమ్మాయి వాడుకొని వదిలేసింది ఆ అబ్బాయిని? నీ దృష్టిలో చెప్పు, వాడుకుందా ఆ అబ్బాయిని? మగాడిని వాడుకోలేరు, ఆడవాళ్ళనే వాడుకోగలరు, ఇదేమన్నా అంతేనా? ఏమిటి, సమాజ శరీరాలే కదా, 2 బాడీలే కదా. కాదు భాష గారు, చట్టం కూడా అమ్మాయికి ప్రత్యేకమైనటువంటి కల్పించింది కదా. అదే అంటున్నా నేను అనేది, చట్టం దృష్టిలో అందరూ సమానం కదా. మళ్ళీ అది కూడా చెప్పారుగా, మళ్ళీ ప్రత్యేకం ఏముంది దాంట్లో? ఓకే సరే, ఇప్పుడు బండి సాయి భగీరథ విషయంలో వెంటనే బెయిల్ రావడానికి ఎలాంటి వాదనలు చేయాలి ఫైనల్ చెప్పండి. ఏం చేస్తే వెంటనే వచ్చేస్తుంటారు? జానీ మాస్టర్ కేసే చూపించాలి, ఇది చూపించాలి. దీంట్లో చాలా అక్కడ జడ్జి భావించడం అనేది ఇంపార్టెంట్. ఆ అమ్మాయి ఈ ఒక్కళ్ళు ఇచ్చిన, అదే చెప్తున్నాను, 16 ఏళ్ళు పైబడిన అమ్మాయి రొమాంటిక్ రిలేషన్షిప్లో ఉండి, అంటే ఇద్దరు ఇష్టపూర్వకంగా ఉండి అది ఏదో రకంగా బెడిసి కొట్టి బయటకు వచ్చి ఇట్లాంటివి చేసిన నేపథ్యంలో అది ఇష్టపూర్వకంగానే ఉన్నారు అని ప్రూవ్ చేయగలిగితే, జడ్జి కనుక అది నమ్మితే, ఈవెన్ దో షీఈస్ నాట్ ఎ మేజర్ బట్ షీఈస్ అబోవ్ 16 years, అన్ని తీర్పులు ఇప్పటిదాకా భారతదేశంలో ఏ కోర్టు కూడా అబ్బాయిని శిక్షించలేదు. ఎక్విట్ అంటే నిర్దోషిగా బాయిజత్ రిహా కర్ దియా. ఓకే, సో కాబట్టి ఈ అబ్బాయికి కూడా ఇది కన్సెన్షువల్ రిలేషన్షిప్ అని చెప్పి బ్రహ్మాండంగా ప్రూవ్ అవుతుంది. ఎందుకంటే ఆ ఈవెంట్స్ అన్నీ కూడా చూస్తే చాలా క్లియర్ కట్ ఈఎంఐ డ్రైవింగ్ చేసుకొని తీసుకెళ్తుంది. వాళ్ళు చెప్పినట్టుగా దాంట్లో క్లియర్ కట్ అబద్ధాలు మనం చూస్తున్నాం. బలవంతంగా మందు పోయడం అనేది అబద్ధం. సో నిజంగా నువ్వు పెట్టాల్సిన కేసు ఏంటి? నిజంగా పెట్టాలంటే, మా అమ్మాయిని ప్రేమించాడండి, అమ్మాయిని తిప్పుకున్నాడండి, ఇద్దరు కలిసి అన్ని చోట్ల సంసారం చేశారండి, బట్ సడన్గా ఇవాళ వాడు బ్యాకప్ అయిపోయాడండి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి వంచి మోసం చేశాడండి. ఇది నువ్వు పెట్టాల్సిన కేసు. కానీ అది పెడితే నిలబడదు కాబట్టి పోక్సోలు, అత్యాచారాలు ఇవన్నీ పెట్టి దీన్ని ఇంత దూరం లాక్కొచ్చారు. ఓకే, చూద్దాం. ఫైనల్గా ఇంకా హియరింగ్స్ ఉన్నాయి ఈ కేసుకు సంబంధించి. మీరు ఒక్క పాయింట్ ఈ జడ్జిమెంట్లో, ఈ లాస్ట్ పాయింట్, జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్లో ఆఖరి
ఎయిత్ పాయింట్ ఇది ఏమంటారంటే, నేను ఎవరైనా సరే చూస్తుంటే ఇంట్రెస్టింగ్ ఎయిత్ పేరా, జానీ మాస్టర్ బెయిల్ జడ్జిమెంట్లో జువ్వాడ శ్రీదేవి గారు ఇచ్చిన తీర్పు. ఇది అందరూ తెలుసుకోవాల్సిన విషయం. పోక్సో అనేది టెక్నికల్గా 18 ఏళ్ళు కావచ్చు కాక, కానీ జడ్జి కనుక ఫీల్ అయ్యి ఆ అమ్మాయికి మెచ్యూరిటీ అంటే 17 ఏళ్ల వయసులో డ్రైవింగ్ చేయగలదు, మందు కొట్టగలదు, హుక్కా చేయగలదు, ఇన్ని చేయగలిగిన అమ్మాయికి మెచ్యూరిటీ లేదు అని అప్పటికే ఆవిడ భావిస్తే ఈయన పంపించవచ్చు. ఓకే, సజ్జి గారు ఏం భావిస్తారో చూద్దాం. 18 ఏళ్ళు దాటితేనే డ్రైవింగ్ చేయాలి, బట్ షీ కెన్ డ్రైవ్ ఈవెన్ దో షీ ఈజ్ నాట్. సో డ్రైవింగ్ చేయడానికి మాత్రమే ఆవిడ మెంటల్ మెచ్యూరిటీ ఉంది, కానీ దీనికి లేదు అని కూడా ఆవిడ భావించాల్సి వస్తుంది. చూద్దాం ఫైనల్గా జడ్జి ఎట్లా భావిస్తారు, దాని మీద కేసు ముందుకు పోయే అవకాశం ఉంది. ఇది చూపించాలి, కనీసం ఈ జడ్జిమెంట్ చూపించకపోవడం వల్ల. చెప్పండి నిరజన గారికి ఒకసారి మీరు ఫోన్ చేసి ఇది ప్రస్తావించండి, ఈ తీర్పు ఇట్లా ఉంది కదా. ఆయన చాలా అల్లు అర్జున్ రేంజ్ అయ్యా మనం ఎంత టూమ్రి. సో ఏదో నాకు తోచిన చిన్న మీరు కూడా ఇలాంటి చిన్న హింట్స్ ఇస్తే, ఎందుకంటే కానీ ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతం కోర్టు సెలవులు ఉన్నాయి జూన్ 15 దాకా, ఇదేమో 21కి వాయిదా వేయబడింది. ఓకే, సో ఎవరైతే ఇది చేస్తున్నారో లేదు 20 ఏళ్ళు 30 ఏళ్ళు అనేది, మీరు ఇప్పటిదాకా నాకు ఒక్క కేసు చూపించండి. పోక్సోలో ఇష్టపూర్వకంగా కలిసి ఉన్న అమ్మాయి అబ్బాయి కేసులో ఒక్క కేసులో శిక్ష పడిన వాడిని ఒకళ్ళు. ముందు హడావిడి చేస్తారు, ఒక 2 నెలలో 1 నెలలో జైల్లో పెట్టడం, తర్వాత చల్లబడుతుంది రోజుల్లోనే. బండి జానీ మాస్టర్ చూడండి, బండి బయటకు వచ్చేసాడు రోజుల్లోనే. అంతే. చూద్దాం నెక్స్ట్ పరిణామాలు మళ్ళీ మాట్లాడదాం. థ్యాంక్ యూ.